ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పే కదా ఎంతోమంది ప్రజలు కొంతమంది ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 6% ఓట్ షేర్ వచ్చింది జనసేన పార్టీకి. ఒకసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేతనంటే మనము రాజకీయాల్లోకి దేనికి వచ్చాము? ప్రజలకు మంచి చేయడానికి. సినిమాల్లో మంచి పెద్ద స్టార్ అయితే కావచ్చు, కాకపోతే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిదీ జవాబీదారీతనం ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఒక యూత్ లీడర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత జగనన్న నాకు ఎంపీ అవకాశం ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు. సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలనంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు. అది మర్చిపో